కారం రంగు రుచితో ఉంటుంది. ఆచి మిరపపొడి అదరగొట్టే కారం రంగు రుచి. రాజకీయాల్లో బళ్ళు ఓడలవుతాయి, ఓడలు బళ్ళవుతాయి. ఏది శాశ్వతం కాదు. గెలుపు వచ్చినప్పుడు ఓటమే లేదనిపిస్తుంది. ఓటమి ఎదురైనప్పుడు అసలు గెలుపే రుచినే చూడనంత బాధ అనిపిస్తుంది. అప్పట్లో ఆ రేంజ్ లో రాజకీయం నడిపిన ఆ పెద్ద ఆయన కూటమి దెబ్బకి ఎలా కుంగిపోతున్నారో చూస్తుంటే అది నిజమే అనిపిస్తోంది. ఆయన సైలెంట్ సొంత పార్టీ నేతలకు కూడా మింగుడు పడటం లేదట. పొలిటికల్ గా పెద్దిరెడ్డి మౌనవ్రతం. ప్రత్యర్థుల దాడిని తట్టుకోలేకపోతున్నారా? ఓవైపు లిక్కర్ చక్కర్, మరోవైపు మఠం భూముల మంటలు. చిత్తూరు జిల్లా రాజకీయాల్లోనే కాదు, రాష్ట్ర స్థాయిలోనూ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అంటే ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. రాష్ట్రంలోని సీనియర్ నాయకుల్లో ఆయన కూడా ఒకరిగా చెప్తూ ఉంటారు. చంద్రబాబు, వైఎస్ సమకాలికుడిగా పేరొందిన పెద్దిరెడ్డి పొలిటికల్ గా అదే స్థాయిలో హవా కొనసాగించారు. గత ప్రభుత్వంలో జగన్ తర్వాత స్థానం అన్నట్టుగా ఆయన పేరు వినిపించేదంటే అతిశయోక్తి కాదు. మంత్రిగా, ప్రభుత్వంలో పెద్ద దిక్కుగా, పార్టీలో రాష్ట్ర వ్యాప్తంగా తన మార్కు చూపించిన పెద్దిరెడ్డి పరిస్థితి ఇప్పుడు రివర్స్ అయింది. అసలు ఆయన రాజకీయాల్లో ఉన్నారా లేరా అన్నది కూడా అనుమానంగానే ఉంది. గత 5 ఏళ్లనే కాదు, అంతకు ముందు కూడా చిత్తూరు జిల్లాలో పెద్దిరెడ్డి కుటుంబానికి రాజకీయంగా మంచి గ్రిప్పే ఉండేది. వైఎస్ కుటుంబానికి సన్నిహితంగా ఉండే పెద్దిరెడ్డి చంద్రబాబుతో సై అంటే సై అన్నట్లుగా రాజకీయం చేస్తుంటారు. అందుకే గత 5 ఏళ్ల పాటు చంద్రబాబు ఇలాకా కుప్పంపై కన్నేసి అక్కడ వైసీపీని బలోపేతం చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆయన ప్రయత్నాలేవీ ఫలించలేదు. కాకపోతే జిల్లా మొత్తం కూటమి గాలి వీచినా పొంగనూరులో మాత్రం మరోసారి గెలిచి తన పట్టు నిలుపుకున్నారు పెద్దిరెడ్డి. అంతేకాదు, రాజంపేట ఎంపీగా తన కుమారుడు మిథున్ రెడ్డిని, తమ్మళ్లపల్లి ఎమ్మెల్యేగా సోదరుడు ద్వారకానాథ్ రెడ్డిని గెలిపించుకున్నారు. కానీ రాష్ట్ర స్థాయిలో కూటమి ప్రభంజనం ముందు ఇది చాలా చిన్నదైపోయింది. అందుకే గెలిచినప్పటికీ రాజకీయంగా మౌనమే మేలని భావిస్తున్నారు పెద్దిరెడ్డి. అంతేకాదు, ప్రత్యర్థుల దాడిని కూడా తట్టుకునే పరిస్థితి లేకపోవడంతో పెద్దిరెడ్డి కుటుంబం కామైపోయిందనే చర్చ నడుస్తోంది. ఓవైపు లిక్కర్ కేసులో మిథున్ రెడ్డి పేరు వినిపిస్తూ ఉండగా, మరోవైపు మఠం భూములపై నోటీసుల తతంగం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. దీంతో రాజకీయంగా పెద్దిరెడ్డి కుటుంబం ఉక్కిరిబిక్కిరి అవుతున్నట్లు తెలుస్తోంది. అందుకేనేమో జిల్లా పాలిటిక్స్ లో దూకుడు తగ్గించి గప్చుప్పయింది పెద్దిరెడ్డి ఫ్యామిలీ. ఒకప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా పాలిటిక్స్ లో తిరుగులేని ఆధిపత్యం చూపిన పెద్దిరెడ్డి ఇప్పుడు ఏమాత్రం యాక్టివ్ గా లేకపోవడం క్యాడర్ ని కలవరపెడుతోంది. ఏ పార్టీలో ఉన్నప్పటికీ అధికారంతో సంబంధం లేకుండా జిల్లా రాజకీయాల్లో రఫాడించే పెద్దిరెడ్డిని కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసిందనే చర్చ జరుగుతోంది. అందుకే ఆయన మారు మాట్లాడడం లేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. పొంగనూరులోకి రాకుండా పెద్దిరెడ్డిని అప్పట్లో అడ్డుకునే ప్రయత్నం చేయడం అందులో భాగమేనన్న అభిప్రాయం వైసీపీ వర్గాల్లో వ్యక్తమవుతోంది. ఎంపీగా మిథున్ రెడ్డి వచ్చినా పొంగనూరులో పరిస్థితి ఉద్రిక్తంగానే ఉంటోంది. వారి అనుచరులపై వరుస దాడులు, కేసులు జరుగుతున్నాయనే ముచ్చట పెద్దిరెడ్డి ఫ్యామిలీని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. పులిచెర్ల మండలం మంగళంపేటలో అటవీ భూములు అన్యాక్రాంతం చేసి గెస్ట్ హౌస్ నిర్మించారన్న ఆరోపణలపై చర్యలు తీసుకోవడం ద్వారా పెద్దిరెడ్డి ఫ్యామిలీని ప్రభుత్వం ఇరకాటంలో పడేసింది. తిరుపతిలోని మారుతినగర్ లో ఉన్న పెద్దిరెడ్డి ఇంటి దగ్గర బుగ్గమఠం భూముల వ్యవహారం మరో వివాదంగా వెంటాడుతోంది. 14.49 ఎకరాల భూమిలో 3.88 ఎకరాల అన్యాక్రాంతమైనట్లు గుర్తించిన బుగ్గమఠం దానిపై సర్వే కూడా నిర్వహించింది. పెద్దిరెడ్డి కుటుంబ సభ్యుల పేరుతో మఠం భూములు బదలాయించారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాదు, దీనికి సంబంధించి నోటీసులు కూడా జారీ కావడం చర్చనీయాంశమవుతోంది. ఇప్పటికే లిక్కర్ కేసులో ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డికి నోటీసులు ఇచ్చిన పోలీసులు విచారణ కూడా చేశారు. ఇలా కేసులు, నోటీసులు, విచారణలు అంటూ పెద్దిరెడ్డి ఫ్యామిలీని వరుస సమస్యలు చుట్టుముడుతున్నాయి. దీంతో పొలిటికల్ సైలెన్స్ మెయింటైన్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇటీవల జరిగిన కుప్పం మున్సిపల్ ఎన్నికకు కూడా దూరంగా ఉన్న పెద్దిరెడ్డి జిల్లా పాలిటిక్స్ కి అంటీ ముట్టునట్టుగానే ఉంటున్నారు. అవసరమైతే తప్ప అందుబాటులోకి రావడం లేదని సొంత క్యాడరే చెప్పుకుంటున్నారు. కనుసైగతో జిల్లా రాజకీయాల్ని శాసించిన పెద్దాయన పెద్దిరెడ్డి పొలిటికల్ గా మళ్లీ యాక్టివ్ అవుతారా అని ఎదురు చూస్తున్నారు. ఆయన సైతం మళ్లీ మంచి రోజులు రాకపోతాయా అని ఎదురు చూస్తున్నారట.